హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ లడ్డూని చూపించబోతున్నానండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో లడ్డూని చేయబోతున్నాను. అదేంటంటే కొబ్బరి పల్లీలతో లడ్డూ చేయబోతున్నానండి. టేస్టీగా హెల్తీగా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో. సో ఆలస్యం చేయకుండా ఈ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు కొబ్బరిని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్‌లో ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొనైనా తీసుకోవచ్చు. లేకపోతే బయట అవైలబుల్‌గా ఉంటది కదా కొబ్బరి పౌడర్. వాటితో అయినా ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ కొబ్బరిని ఒక 4-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీరు ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకుంటే హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 కప్పుల వరకు కొబ్బరిని తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి. తర్వాత ఇదే ప్యాన్లోని 3/4 కప్ వరకు పల్లీలను తీసుకొని ఈ పల్లీని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీరు ఈ పల్లీల ప్లేస్‌లో నువ్వులైనా తీసుకోవచ్చు. లేకపోతే పల్లీలు ప్లస్ నువ్వులైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వులు వేయలేదు. ఓన్లీ పల్లీలు మాత్రమే వేసుకుంటున్నానండి. ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా పల్లీల్ని మొత్తం వేయించుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. మీరు ఈ బెల్లంని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లంని కరిగించుకొని ఈ బెల్లం వాటర్ని వేసుకుంటున్నానండి. ఇలా బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా ఈజీగా మనకు ఫిల్టర్ అయిపోతాయి. అందుకనేసి ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకొని ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ బెల్లం వాటర్ని పూర్తిగా మెల్ట్ అవ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పౌడర్ని, వాటిని వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా కొబ్బరి పౌడర్ని వేసుకున్న తర్వాత మనం ఇందాక మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని, ఆ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఈ బెల్లం ప్లేస్లో డైరెక్ట్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా బెల్లంని మెల్ట్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఒకసారి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ బెల్లం వాటరు అలాగే ఈ కొబ్బరిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రా మిల్క్ కానీ వాటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం వాటరే మనకు సరిపోతుందండి. లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీల్ని మొత్తం గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మొత్తం ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం పలుకులుగానే ఉన్నట్టుగానే గ్రైండ్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 2-3 పల్సెస్ సరిపోతుంది. ఇలా పల్లీల్ని ఇలా గ్రైండ్ తీసుకొని వీటిని కూడా ఒకసారి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇందులో కావాలంటే నెయ్యి అనేది వేసుకోవచ్చు అండి. నేనైతే 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. మీరు ఇందులోకి నెయ్యి వద్దు అని అనుకుంటే ఆప్షనల్ అండి. నెయ్యి అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి, బెల్లము, ఈ పల్లీల్ని అంతొక్కసారి కొంచెం ఉంటల్లాగా ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకుంటున్నాను. అంటే ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పల్లీలతో ఈ కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు. టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ లడ్డూ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ అండ్ హెల్తీ లడ్డూ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటికి ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని వాటిని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ ప్లేట్కి ఇలా గీ అప్లై చేయడం వల్ల ఈ లడ్డు అనేది ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. సో అందుకనేసి ఇలా ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకొని
ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని వీటిని బర్ఫీలాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లడ్డూగా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు బర్ఫీగా ప్రిపేర్ చేసేసుకోవాలంటే ఈ ప్లేట్‌కి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో, షేప్‌లో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న చిన్న లడ్డూగా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! కొబ్బరి, పల్లీలతో లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీగా, హెల్తీగా ఇలానే చిన్న చిన్న లడ్డుగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలాని అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని వీటిని మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను. చూసారు కదండీ! టేస్టీగా, హెల్తీగా కొబ్బరి, పల్లీలతో లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఎంతో సాఫ్ట్‌గా కూడా ఉంటది. మీకు ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో ఈ లడ్డు అనేది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ లడ్డు రెసిపీసే కాకుండా మన ఛానల్‌లో ఆల్రెడీ హెల్తీ అండ్ లడ్డు రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.